నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అండి. ఈరోజు హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ చేసుకుందామండి. అక్కడ టమాటాలు అవి ఉన్నాయి, ఇంకేమున్నాయి చూసుకొద్దామండి. ఆకుకూరలు ఉన్నాయి కొన్ని, అవి కూడా కొద్దాము. ఇవ్వండి టమాటాలు కొద్దాం. చూడండి బాగా వచ్చాయండి టమాటాలు. ఇంకా డార్క్ కలర్ వస్తాయి కదండి, ఇంకోస్తున్నాయి. కిందకుంది దింపట. చూడండి ఎంత బాగా రంగు వచ్చింది, అది చాలా బాగుంది. కొంచెం రంగు వస్తూ ఉన్నాయండి, అయినా కాస్తున్నాయి. తర్వాత కోసుకుందామండి. ఇవి కూడా కలర్ వచ్చేస్తున్నాయి. ఇంకా బేబీ అన్నీ కొద్దాం. లేవు ఇంకా, కాయలు అయిపోయినాయండి పచ్చిమిర్చి. ఇది ఒకటి ఉంది, ఇంకా ఉన్నాయి చిన్నగా ఉన్నాయండి. అది వంకాయలు కొద్దాం రెండు. మొన్న వీడియోలో చూపించాం కదండి, 2 కాయలు ఉన్నాయి చిన్నవి, కానీ ఎదిగినాయి. ఇప్పుడు కొంచెం కోసుకుందండి. ఇదే సైజులో వస్తున్నాయండి, ఇంకా సైజు ఎదగట్లే, ఇంక ముదిరిపోతాయి కదా అని కోస్తాం. బెండకాయలు అయితే కోస్తామండి, మొన్న కోస్తాం బెండకాయలు. ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి, చిన్న చెట్టుకి. ఈ చిన్న కాయలండి, 2 ఉన్నాయి. ఈ ఇంకా ముగ్గుతున్నాయండి. ఇదిగోండి అంజూరు పండు బాగుంది. గుడ్డ కడితే మనకు కాయ ఉంటుందండి, లేకపోతే లేదు. ఇంక ఇది ఇది కూడా ముగ్గింది. ఇది బాగా ముగ్గింది, అందుకే పాలు రాలి. తోటకూర ఉందండి ఇక్కడ, చూడండి ఎలా వచ్చింది, ఎంత భలే ఉంది. దీంట్లో కొంచెం పెద్ద మొక్కలు అవి తీసుకున్నాను. పడి వచ్చినాయా? ఇక్కడ చెట్టు ఉండేది కదా, అది దింపినట్టు. పని కట్టుకుని వేస్తే ఇలా రావు. చూడండి ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా. ఇదిగోండి తోటకూర చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో. పెరుగు తోటకూర అంటారు దీన్ని. కట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మొత్తం తీసేస్తున్నాను. చామంతికి బలం ఉండదు, లాగేసుకుంటాం. ఇలా వచ్చింది. వేళ్ళు కూడా వండుకోవచ్చండి, బాగుంటాయి. ఈ పెరుగు తోటకూర వేళ్ళు చాలా బాగుంటాయి. ఇక్కడ పాలకూర ఉందండి, కొద్దాం. ఎండ వస్తూ పోతూ ఉందండి ఈవేళ. చూడండి కొంచెం ఎండకే వడినట్టు అనిపించింది, కానీ ఇప్పుడు మబ్బేసిందండి. బాగానే కోస్తున్నాను పాలకూర. సెపరేట్గా ఒక మొక్క ఇది. అసలు నేను ఈ కొత్త విత్తనాలు అసలు పెట్టలేదండి, ఇది సంవత్సరం నిరిటి అండి. అలాగా కోసి సెపరేట్గా మళ్ళీ అదే దుంపని నేను తీసుకొచ్చి వేళ్ళు ఇంట్లో పెట్టానండి. ఒక మొక్కనే వేరే దాంట్లో ఉండేది బాగా వస్తుందండి. ఒకటే మొక్క ఉంటే బాగా వస్తుంది, ఇంకోటి పెట్టుకోవచ్చు. నా దగ్గర విత్తనాలు లేవండి, నేను అదే
దాన్నే జాగ్రత్తగా చూసుకుంటున్నా. చూడండి మొక్క ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగుందో. లైట్ గ్రీన్లో చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చాయండి. ఇది కూడా పాతి మొక్క అండి. ఆకులు విడివిడిగా కట్ చేస్తా. కొత్తగా విత్తనాలు నేను కొనలేదండి, తీసుకోలేదు. ఈ సంవత్సరం వెళ్ళలేదు, కానీ అవే ఉంచాను. అలాగా బాగా వస్తున్నాయి ఇప్పుడు. కట్ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుందండి పాలకూర. సీడ్స్ అయిపోదు తొందరగా. మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటే అలాగ కట్ చేయకుండా వదిలేస్తే కనుక సీడ్స్ ఫ్లవరింగ్ వచ్చేసి ఈ ఆకు రావడం తగ్గిపోద్ది. చూడండి ఒక మొక్కకి అది రెండు మొక్కలకి చూడండి ఎంత పాలకూర వచ్చిందో. ఒక చిన్న కట్ అయింది, ఒక కట్ అయింది. చాలా బాగుంది. ఇంకా 2 మొక్కలు ఇలాంటివి ఉంటే చాలండి. పప్పుకైనా కూరకైనా బాగుంటుంది. ఏమో చూద్దాం. ఇదండి ముదురుకాయలు లాంటివి కొద్దాం. పండిపోయింది చూడండి, చిన్నదైనా పండిపోయింది. బాగుంది. ఇవి ఎదుగుతాయండి, లేతకాయలు ఇంకా ముద్రాలే. ఇక్కడ వంకాయ చూడండి, చిట్టి వంకాయ, బుల్లి వంకాయ అండి. సీడ పెట్టేసి వంక మొక్కకి మొత్తం కాయలు బాగా రావట్లేదండి. ఇప్పుడు వస్తాయి, ఇప్పుడు వచ్చి ఎదగాలి. ఇదిగోండి గోడలు వచ్చాయి. ఇదిగోండి పూతంతా వచ్చింది. ఇప్పుడంతా పూత పిండి వచ్చిందండి. ఇప్పుడు సూర్యముఖి మిర్చి అండి, విత్తనాలు వేసాము, వచ్చినాయి అండి కొన్ని. ఇంకా వేరే చోట కూడా వేసాను, అవి రాలేదు. ఇవి వచ్చాయి. కొంచెం ఎదిగిన తర్వాత వేసుకుందాం మొక్క. తోటకూర అండి, ఇవన్నీ గుబురుగా దగ్గరగా ఉన్నాయి కదా, కొన్ని మొక్కలు తెద్దామనండి. పెయిన్లా పెట్టేస్తుంది అలాగా. దీనికి ఏమన్నా మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కొంచెం తీసుకుంటే ఉన్నాయి, ఎదుగుతాయనండి. కొంచెం పెద్ద మొక్కలు లాంటివి తెద్దాం. కొత్తిమీరలో వచ్చిందండి ఇది. చూడండి అలాగే చిన్న పెయిన్లా పట్టేసింది. బాగా కడుక్కోవాలి. ఇక్కడ మెంతికూర ఉందండి, కొంచెం ఎదగనిద్దామా, చిన్న ఎదుగుతుందంటావా, తీసేద్దామా అండి మెంతికూర. ఈ మెంతికూర తీసేసుకుందామండి, ఎందుకంటే ఇంకొంచెం ఎదుగుతుంది, ఆకులు వస్తాయి అనుకుంటే ఈ పడిపోయేలా ఉందండి, అందుకని తీసేస్తున్నాను. ఇలా అయినా వండుకోవచ్చు, కొంచెం ఎదిగిన తర్వాత అయినా వండుకోవచ్చు కదండి, అందుకని కట్ చేసేస్తున్నానండి. మనం నీళ్ళలో పీక్కుంటాం బెస్ట్ అమ్మా. ఎండ వచ్చేసిందండి. ఇది పక్కకు పట్టుకెళ్తామా? చాలా ఒత్తుగా వేస్తానండి నేను విత్తనాలు. అదే మెంతులు బాగా ఎక్కువ చల్లేసాను, పడిపోకుండా ఉంటాయి కదా అని. వాటర్ చేయడం ఏదో తేడా వచ్చి పడిపోతుంది.
ఒక దాంట్లో ఇంత వచ్చింది చూడండి, ఎంత బాగుందో. చాలా మంచిదండి హెల్త్కి మెంతికూర. ఇలాగ ఎవరైనా వేసుకోవచ్చు. మెంతికూర బాగానే వస్తాయి, అందరికీ బాగానే వస్తాయి. చిన్నది ఇలా ఏదైనా సరే చిన్న టబ్బు ఉన్నా సరిపోద్దండి. ప్లాస్టిక్ది అయినా పర్వాలేదు, ఇలాంటి ఏదైనా సరే బాగా వస్తుంది కదా. కొంచెం మట్టి కొద్దిగా తగ్గించే వేసుకోవాలండి. బాగా పైకి వేసేసాను నేను. విత్తనాలు వేసిన తర్వాత కూడా పైన ఎక్కువ మట్టి ఎక్కువ వేసాను. అలా కాకుండా కొంచెం కిందకి వేసుకుని మట్టి, ఆ తర్వాత గింజలు వేసిన తర్వాత కొద్దిగా లైట్గా చల్లుకుంటే సరిపోద్దండి. దీనికి అలాగా ఎక్కువ వేయడం వల్ల పైకి లేసిపోయి కొన్ని మొక్కలు పోయాయండి. లేకపోతే అందులోనే ఉంటాయి చక్కగా. ఇవన్నీ ఇవన్నీ చాలా మట్టుకు పోయాయి. ఇదిగోండి, మొత్తం రెండాటిలో చూడండి ఎంత బాగా వచ్చిందో అండి. ఇది మెంతికూర మనం వేసుకుని ఇలా పండించుకుంటే ఎంత బాగుందో. చాలా సంతోషంగా ఉందండి, ఆనందంగా కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా ఎంకరేజ్ చేయండి వీడియోని. చూడండి ఇలా పండించుకోవచ్చు అందరం కూడా. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇలాగ మెంతికూర బాగా వస్తుందండి. ఫస్ట్ మెంతికూర కూడా చల్లుకోవచ్చు. ఏదైనా చిన్న ఆటలో ఇంట్లో బెజ్జాలు కూడా పెట్టలేదు నేను. చూడండి ఇదిగో, ఇందులోనే మళ్ళీ మనం విత్తనాలు వేసుకోవచ్చండి. ఏం ఓపెన్స్ పెట్టకూడదు కదా, దీనికి కుండది పోద్దు కదండి. ఏం బెజ్జాలు పెట్టలేదు, ఊరికే మట్టేసి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది కలిపి మట్టి పెట్టేసి అది ఎక్కువ వేసి పెట్టాను, వేసానండి. చూడండి ఎంత ఆకుకూర వచ్చింది మనకి, మెంతికూర. ఇది చాలు కదండి మనకి. పుదీనా మంచిది అండి. తోటకూర మొక్కలు చూడండి, ఒకటే మొక్క అనుకుంటా, కట్ చేస్తూ వచ్చాను కదా అది. ఇది ఎర్ర తోటకూర మొక్కలు, ఇది కూడా మంచి. ఇక్కడ బెండకాయ ఉందండి. అక్కడ ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఉన్నాయి, పండిపోయింది చూడండి. ఈ చిన్న చిన్న కాయలేనండి. కారం కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి. ఇది కూడా కోసుకుందాం. ఈ బాటిల్లో చాలా పెద్దగా వచ్చింది కదండి, ఇది ఇప్పుడు ఎందుకో ఆగింది. కొంచెం సైజు తగ్గిపోయింది, తొందరగా ఎదగడం కూడా ఆగిందండి. ఇంకా బాటిల్లో కూడా ఉంది. బాగాలేదు, ఇందులో కూడా వస్తుంది. ఇందులో బలం సరిపోక ఎందుకండి పెద్దగా బలంగా రావట్లేదు, ముందు వచ్చినట్టుగా రావట్లేదు. చిక్కుడుకాయలు చూడండి, కవల చిక్కుడుకాయ ఎలా ఉంది. ఇది కవల చిక్కుడుకాయ వచ్చింది చూడండి ఫస్ట్. కొంచెం లేతగానే ఉన్నాయండి కాయలు. కొద్దిగా ఏమన్నా 4-10 కాయలు ఏమన్నా అవుతాయేమో, చూద్దామండి. ఇది ఎదుగుతుంది మంచిగా. ఈ టబ్లో పెట్టింది ఏమవుతుందో, ఏం చిక్కుడు అవుతుందో అనుకున్నానండి. ఇది పొడవ చిక్కుడు అనుకుంటాండి. ఇది పొడవ చిక్కుడికి ఇలా పోస్తుంది ఎర్రగా. ఇప్పుడే స్టార్ట్ అయిందండి పూత. ఇది ఇక్కడ ఇవేమో కనుపు చిక్కుడు ఇక్కడ ఉంది. ముద్దర్లేదండి, లేతగానే ఉన్నాయి. చిక్కుడుకి పది మొత్తం పువ్వుతంతా ఇవే పిచ్చుకలు రాలిపేస్తున్నాయండి. అందుకనే ఇంకా మనకి కాయలు లేవు, లేకపోతే ఇంకా అసలు కొంచెం కాయలు అవుతుందండి. కూరకొచ్చు అవి వెనకలే అందవే. వెనకాల ఉన్నాయి కానీ కొద్దిగా లేతగానే ఉన్నాయి కానీ అసలు ముద్దర్లేదండి. కాయలు అంటే ఇది స్టార్ట్ కదా,
నీట్గా స్టార్ట్ అయింది. ఆ పైన ఏమన్నా ఉన్నా కానీ మనకి అందు అండి, వేయడానికి అందు, ఏదైనా వేసుకోవాలి. ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో, చిక్కుడు పువ్వు చూడండి పింక్ కలర్లో ఎంత బాగుందో. ఉడకాయలు కాస్తాయి కదండి అది. ఇక్కడ చాలా పిచ్చుకలు వచ్చేస్తున్నాయండి. పెట్టలో 4-5 రకాలు ఉన్నాయి పిచ్చుకల్లో. అవన్నీ కూడా పువ్వు అంతా దులిపేస్తున్నాయి. ఇదిగోండి ఎప్పటికప్పుడు తుడిచి చేసినా ఏ రోజు పువ్వు ఆ రోజు ఎలాగా కిందకి దులిపేస్తున్నాయి. అస్సలు ఉంచట్లే. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. ఆకుకూరలు అండి 3 రకాల ఆకుకూరలు అయితే వచ్చాయి. పాలకూర, మెంతికూర, తోటకూర, ఇంకా ఉన్నాయండి ఆకుకూరలు. పైన బచ్చలి, పొన్నగంటి కూర అవి ఉన్నాయి, అవి 2 ఉన్నాయి. ఇంక ఇవి కోసాం కదండి, కొయ్యాను. ఇంకా మళ్ళీ ఇంకోసారి కోసుకుందామనండి. ఇదిగోండి వంకాయలు 3 వంకాయలు వచ్చాయి. 2 ఒక రకం, 1 ఒక రకం. అంజూరపళ్ళు 2 అండి. 2 బెండకాయలు అయితే వచ్చాయి. అంటే బెండకాయలు మధ్య మధ్యలో నేను కోసేస్తున్నానండి, ఇప్పటికప్పుడు ముదిరిపోతున్నాయి, అందుకని కోస్తున్నాను. ఇదండి చిక్కుడుగా ఇవాళ మన మిద్దె తోటలో ఫస్ట్ టైం హార్వెస్ట్ అనుకోవచ్చు. ఇవి వచ్చాయండి, లేతగానే ఉన్నాయి, కొంచెం ముదిరినాయండి. ఇవి మాకు లేతగా అంటేనే ఇష్టం అండి, గింజలు పట్టినవి అయితే తినరు, అందుకని లేతగానే కోసాను. కొంచెం పచ్చిమిరపకాయలు అండి ఈరోజు ఈ వీడియోలో కొంచెం పచ్చిమిరపకాయలు తగ్గినాయండి ఈసారి. ఆకుకూర అయితే తోటకూర, పాలకూర, మెంతికూర, ఇంకో టమాటాలు బాగా వచ్చాయి చూడండి. అన్ని రకాలుగా ఉన్నాయి, కోలగా అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. వీడియోని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.